అంటుకున్న బొగ్గు తేలేనా నిగ్గు నైని కోల్ బ్లాక్ తెలంగాణ పాలిటిక్స్ ను షేక్ చేస్తోంది. టెండర్ల రద్దు కారణాలను పరిశీలించేందుకు విచారణ కమిటీ వేసింది కేంద్రం. కిషన్ రెడ్డి ఆదేశాలతో నైని బ్లాక్ దుమారంపై అధ్యయనం చేయనుంది కేంద్ర బృందం. తెలంగాణ బొగ్గు ఢిల్లీ స్థాయిలో అగ్గి రాజేసింది. నైని కోల్ బ్లాక్ టెండర్ల వివాదంపై కేంద్రం ఫోకస్ చేసింది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆదేశాలతో దర్యాప్తు బృందం రంగంలో దిగింది. 2 సభ్యుల బృందం తెలంగాణలో పర్యటించనుంది. సింగరేణి అధికారులతో కలిసి విచారణ జరపనుంది. టెండర్ రద్దు కారణాలపై అధ్యయనం చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం కోరితే నైని బ్లాక్లో అక్రమాలపై సీబీఐతోనూ విచారణ జరిపిస్తామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేసీఆర్ హయాం నుంచి రేవంత్ వరకు జరిగిన అక్రమాలను వెలికి తీస్తామన్నారు. ఇదేదో కొత్తగొచ్చిన నిర్ణయం కాదు. రోజు కొంతమంది మాట్లాడుతున్నారు, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, సిబిఐ ఎంక్వైరీ చేస్తుందా. రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి అంశాలలో సిబిఐ ఎంక్వైరీ చేయొద్దని ఎవరు నిర్ణయించారు? కేసీఆర్ కాదా? ఆయననే నిర్ణయించి అసెంబ్లీలో చట్టం చేసి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా సిబిఐ తెలంగాణలో ఏ దర్యాప్తు చేయకూడదని చెప్పి వాళ్ళే తీర్మానం చేశారు. ఈరోజు వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేయాలి. ఎందుకంటే సింగరేణి పైన కేంద్ర ప్రభుత్వానికి షేర్ హోల్డింగ్ ఉన్నప్పుడు కూడా గత 30-40 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి అజమాయిషీ లేదు. బీఆర్ఎస్ కాంగ్రెస్ హయాంలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాల్సిన అవసరం ఉందన్నారు బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు. సిబిఐకు ఇవ్వడానికి రెడీ ఉన్నాం, కానీ మనం డిమాండ్ చేసేది ఏంటంటే సిబిఐకి ఇస్తే 2014 కేసీఆర్ వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా ఎంక్వైరీ చేయాలి. ఒక కాంగ్రెస్నే కాదు, మొత్తం కాంప్రహెన్సివ్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. కాంప్రహెన్సివ్ ఇన్వెస్టిగేషన్ అంటే 2014 నుంచి టీఆర్ఎస్ పార్టీలో జరిగినప్పుడు అవకతవకలు ఉన్నాయో దాని దగ్గర నుంచి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో వీళ్ళ మంత్రుల మధ్యన ఉన్న విభేదాలు అన్నీ బయటపడ్డాయి. కాబట్టి అప్పటిదాకా సిబిఐ దాని మీద ఎంక్వైరీ చేయాలి. సింగరేణిలో అవినీతికి పాల్పడింది సీఎం రేవంత్ బంధువులే అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. నీ బొగ్గు కుంభకోణంలో నీ బామ్మర్దికే నువ్వు సాయం చేసినావు. నీ సంగతి ఏంటంటే దాని మీద సమాధానం లేదు. సిట్ నోటీసులు పంపుతుండే ప్రేమ లేఖలు. భయపడతాం అనుకుంటున్నావా? సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘాలు సైతం నైని బ్లాక్ టెండర్ల గోల్మాల్పై విచారణ జరపాలని కోరుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకొచ్చాక ఇచ్చిన టెండర్లన్నీ రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. సింగరేణి బచావో పేరుతో ఉద్యమం చేస్తామని హెచ్చరించింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ ఒక్క నాయకుడు కూడా ఈ కుంభకోణం జరిగిందా లేదా, జరగకపోతే ఎట్లా జరగలే, జరిగితే ఏం జరిగింది, ఎవ్వరు కూడా వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే జరిగింది నిజం కాబట్టే, చెప్పే ధైర్యం లేదు కాబట్టే, డిఫెండ్ చేసుకునేటువంటి ఆధారాలు లేవు కాబట్టే మాట్లాడే ప్రయత్నం చేస్తలేరు. సింగరేణిపై దోపిడీ గద్దలను వాలనివ్వనన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. సింగరేణి ఆస్తిని కాపాడేందుకు కృషి చేస్తానన్నారు. సింగరేణి బంగారు బాతులా మారిందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎట్లా వాటికి ఏం సమాధానం చెప్తారు? సింగరేణికి సంబంధించి నేను నిర్దిష్టంగా రేపొద్దున మాట్లాడతాను. సింగరేణి ప్రజల ఆస్తి, అది ప్రజలకే ఉంచుతాను. ఎందుకంటే ఆ సింగరేణి బొగ్గుబాయిల్లో నడుచుకుంటూ వెళ్ళారు. వాళ్ళ ఆస్తిని వేసవెత్తు కూడా బయటికి పోలేదు. ఎవరైనా గద్దల్లా వాళ్తుంటే కూడా వాళ్ళని గనుల అక్రమాలు కూడా కొనసాగుతున్నాయని చెప్తున్నారు. నేను వాళ్ళని చెప్తా ఉన్నా. శుక్రవారం భట్టి విక్రమార్క నైని బ్లాక్ వివాదంపై ఎలా స్పందిస్తారన్నది ఉత్కంఠగా మారింది.